వచ్చే నెల మార్చి 3వ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో మేదరమిట్ల హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జునుడిలాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ, రైతు సోదరులందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం. ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ 3 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిన కూర్చున్నాం. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం నుంచి సుమారుగా 20 నుంచి 25 వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం, జగన్మోహన్ గారు సభని జయప్రదం చేసుకోవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు పాదయాత్రలు నడిచిన వాళ్ళు, ఓదార్పయాత్రలు నడిచిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలందరూ చెప్పి నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు, కానీ మాట మీద నిలబడే వ్యక్తి, ఒక మాట ఇస్తే శిలాశాసనంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం బదిలంగా ఉంది. ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు ఉందంటే ఆ కుటుంబం ఎప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ 99% అమలుపరుస్తూ మళ్ళా ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబంలా భావించి అటు కార్యకర్తలని, రైతులని, మహిళలందరినీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరినీ, మైనార్టీలందరినీ కూడా కలుపుకునే భావంతో మాకిచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన 5 సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకుముందు సుమారుగా 600 పైచీలకు హామీలు ఇచ్చి ఎలక్షన్ తర్వాత ఓట్లు వేయించుకొని సీట్లు సంపాదించిన తర్వాత పూర్తిగా పేద ప్రజలందరూ తుంగలో దొక్కిన చంద్రబాబు నాయుడు ఒక పక్క, మళ్ళా జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 3 సార్లు సీఎం అయ్యి 14 సంవత్సరాలు సీఎంగా ఉండి మాట్లాడితే నాకు 50 సంవత్సరాల ఇండస్ట్రీ ఉందని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనతో పాటు ఇంకా 3 పార్టీలతో కలుపుకుంటూ అటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబును కలిసి జగన్మోహన్ గారిని ఎదిరించడం కోసం ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు విశ్వసనీయ నాయకుడు కాబట్టి, అన్ని పథకాలని పేదవాళ్ళు అందుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కానీ, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ గారు నడుస్తున్నారు. ఒకటే ప్రామాణికం, మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు, మాట తప్పే వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన అంతకుముందు హామీలు కానీ నేను నిలబెట్టుకున్నాను, దాని మీద ఓట్లేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ ఒకటే చెప్తున్నాడు, నేను ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరుంటే, నా పథకాలని మీకు నచ్చుంటే మీరందరూ బెనిఫిట్ పొందితే మాకు ఓట్లేమని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అయ్యా నాకు 72 సంవత్సరాలు అయిపోయింది, నేను ముసలోని అవుతున్నాను, నా కుర్చీ మీద ఆశ ఉంది, మీరందరూ గెలిపించాలని అడుగుతున్నారు. కానీ వ్యత్యాసం చూడండి, ఆయనకి కుర్చీ మీద ఆశ, జగన్మోహన్ గారికి ఆశయం. ఆశతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం, వాళ్ళ కుర్చీ కోసం తిరుగుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పెట్టిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ జెండా. ఈ జెండా ఒక ఆశయంతో నడుస్తుంది. ఈ ఆశయం కోసం ప్రతి ఒక్కరు నడుంగలుగుతున్నారు. ఆ రోజు రాజశేఖర తదనంతరం ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నానా ఆశయాల్ని కొనసాగించడం కోసం జగన్మోహన్ గారు ఈ పార్టీ పెట్టారు. ఒక ఆశయంతో పెట్టిన పార్టీ ఇది. ఆశయంతో పాటు జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకంగా కలిసి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుంటుందని కోరుకున్నారు కాబట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారితో వచ్చినాయి. ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టాము, పోర్టులు కట్టాము, సచివాలయాలు కట్టాము, వాలంటీర్ల వ్యవస్థ పెట్టాము. ప్రతి ఒక్కరికి
ఇచ్చిన హామీలను ప్రతి అకౌంట్లో సుమారుగా ప్రతి మహిళలు కూడా ఈరోజు ఆసరా ద్వారా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ప్రతి అకౌంట్లో ఆసరా ద్వారా మహిళలందరికీ రాష్ట్రంలో వచ్చినాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సుమారుగా 30 లక్షల పై చిలుకులు ఇచ్చి ఒకేసారి ఏ ముఖ్యమంత్రి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. 30 లక్షల పై చిలుకు ఇల్లు ఒకే స్థలాలు ఇచ్చి ఆ స్థలాలకి ఇల్లు కట్టిస్తూ సుమారుగా 10 లక్షల పై చిలుకు వరకు ఇల్లు కట్టిస్తూ వాటికి మంచినీరు వస్తు కానీ సైడ్ డ్రైన్లు లైట్లు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పాలన ఎలా ఉందో మీరు అందరూ అర్థం చేసుకోండి. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు విధాలుగా డెవలప్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అందరినీ కాపాడుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మేము ఈసారి జగన్మోహన్ గారికి ఓట్లు వేస్తాము, ఆయన ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుంది, ఆయన ఉండటం వల్ల పేదవాళ్ళందరికీ 3 పెన్షన్ ముసలిళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయి, అన్ని అభివృద్ధి పథకాలు అమ్మఒడి కానీ విద్యా కానుక కానీ వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చుకుంటూ పేదవాళ్ళు రైతుల్లో కానీ ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈబీసీ నేస్తం ఏర్పాటు చేసి కాపు నేస్తం కూడా ఈరోజు రాష్ట్రంలో సుమారుగా కాపు సోదరులు సోదరీమణులందరికీ మా సోదరీమణులందరికీ ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ కాపు నేస్తం వేయని చెప్పేసి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా ఎంతోమంది వచ్చారు, హామీలు ఇచ్చారు. కానీ ఎలక్షన్లప్పుడు కాపు నేస్తం హామీ లేకపోయినా కూడా అందరి కాపు సోదరీమణులను జాగ్రత్తగా చూసుకొని అన్ని కులాలని మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాయంటే అది ఓన్లీ జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ సిద్ధం ప్రోగ్రాంకి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మన దర్శి నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కలిసిమెలిసి సుమారుగా 20 నుంచి 25 మంది జనాభా వెళ్తారు. కాబట్టి అందరు కార్యకర్తలందరూ నాయకులు రైతు సోదరులు జగన్మోహన్ గారి అభిమానులు రాజశేఖర్ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జీప్రం చేయవలసిందిగా కోరుచున్నాం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.